హలో వరంగల్ పీపుల్స్, మేమైతే రామేశ్వరం ట్రిప్ వెళ్ళినాం. ట్రిప్ వెళ్ళేటప్పుడు అయితే మాకు అంటే డే 1లో ఏమేమి జరిగినాయి అనేది వీడియోలో చూపెడతా. మేము 3 months ముందు అయితే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకుంటే మాత్రం అందులో ఒక్కటి కన్ఫర్మేషన్ అయింది. దాని గురించి అని లోపల రైల్వే స్టేషన్లో అడగడానికి వెళ్ళినాం. అడగడానికి వెళ్తే మాత్రం మాకు ఏమన్నాడంటే, మీకు ఒకటి కన్ఫర్మేషన్ అయింది కదా, 2 క్యాన్సిల్ చేయరాదు అన్నారు. ఇక అదే ఎట్లాగైతే మేము వచ్చేసినాం కదా అని జర్నీలో అయితే ఆల్రెడీ జర్నీకి అయితే స్టార్ట్ అయినాం. రైల్వే స్టేషన్ ఏంది, మాకు ఆల్రెడీ 10:30కు ట్రైన్ కోసం వెయిట్ చేయడం ఎందుకు ఆడ లోపల అని బయటనైతే కొత్తగా రైల్వే స్టేషన్ మంచిగా కన్స్ట్రక్షన్ చేసిలుగా డిజైన్ కానీ మొత్తం అయితే చుట్టంగా తిరిగినాం. రైల్వే స్టేషన్ మాత్రం వరంగల్ ఒక్కప్పుడు రైల్వే స్టేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా బాగా కట్టిలు, చాలా డెకరేషన్గా ఆల్రెడీ మంచి కలర్ఫుల్గా అవపడుతుంది. మేమైతే ఏముందంటే ఇక్కడ టికెట్ కౌంటర్ కన్నా అయితే తెలుసుకొని అయితే లోపలికి వెళ్ళినాం. ఇక లోపలికి వెళ్ళి అయితే ట్రైన్ కోసం వెయిటింగ్లో ఉన్నాం ట్రైన్ కోసం. ట్రైన్ అయితే మాకు 10:30కు రావాల్సిన ట్రైన్ అయితే ఆల్రెడీ ట్రైన్ 10:30కు రావాల్సిన ట్రైన్ లేట్ ఉంది, అర్ధగంట లేట్ అవుతుంది. ఇక లేట్ ఉంది కదా అని మేమేం చేసినామంటే ఇక ఫుడ్ తెచ్చుకొని రైల్వే స్టేషన్లోనే తిన్నాం. రైల్వే స్టేషన్లో అంటే 2 hours లేట్ మొత్తం. అంటే 10:30కు రావాల్సిన ట్రైన్ మాకు 12:30కు ట్రైన్ వచ్చింది. అంటే మేము ఆల్రెడీ అలా చెక్ చేసుకుంటే 2 hours లేట్ అని ఇచ్చినాక ఇట్లా మేము ఏంటంటే 10:30కి వస్తుంది కానీ మేము ఏం తినకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళినాం. ఆల్రెడీ ఇక లేట్ అని తెలిసిన తర్వాత ఏమన్నా తిని ఇక కొంచెం అటు ఇటు ఆల్రెడీ తిరిగినాం వరంగల్ రైల్వే స్టేషన్లో. ట్రైన్ కోసం అయితే ఇక ఎందుకంటే చాలాసేపు నుంచి వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2 గంటలు లేట్ ఉంది. 2 గంటలు లేట్ అంటే అసలు టైం గడవట్లే. మళ్ళీ ఒకసారి మా ట్రైన్ టికెట్లు కన్ఫర్మేషన్ అయినాయా లేవా అని తెలుసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి అయితే వేర్ ఇస్ మై ట్రైన్లను అయితే టికెట్లు అయితే ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నాం. మాది RLLL వచ్చింది. మాకు RLLL అంటే మాకు వచ్చేసి రిమోట్ లొకేషన్ వెయిట్ లిస్ట్. అంటే ఇక్కడ కాకపోతే విజయవాడ మిగతా లొకేషన్లను అయితే కన్ఫర్మేషన్ అయితే అన్నారు. కానీ కన్ఫర్మేషన్ అయితే కాలేదు అవి. ఇక మేము 3 టికెట్లు బుక్ చేస్తే ఒకటి కన్ఫర్మేషన్ అయింది. ఆ ఒక్క టికెట్ మీదనే ఇక ఇద్దరం కలిసి పోయినాం. ఒక క్యాండిడేట్ అయితే మాకు లాస్ట్ టైం వరకు అన్నకు వీలు కాకపోతే ఏమైందంటే ఆ ఒక్క టికెట్ మీదనే మేమిద్దరం వెళ్ళిపోయినాం. ఆ ఒక్కటి కూడా చూడండి, ఆల్రెడీ మాకు వచ్చింది S1లో వచ్చింది. S176లో వచ్చింది. ఆ S176లో లోయర్ బెర్త్ వచ్చింది. లోయర్ బెర్త్లోనే ఇద్దరం ఇక నైట్ టైం జర్నీ కాబట్టి ఎట్లనో అడ్జస్ట్ అయ్యి మాత్రం జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ లోయర్ బెర్త్లో మాది ఇక్కడికి వచ్చే వరకు మాది వరంగల్ స్టేషన్కి వచ్చే వరకు 33 స్టేషను. మాకు ఆ నుంచి మళ్ళీ ఇంకా 13 స్టేషన్లు పోవాలి. చూడండి, ప్రతిసారి చెక్ చేసుకుంటున్నాం. ఈ గ్యాప్లో మా ట్రైన్ అయితే రానే వచ్చింది. ఇక ట్రైన్ కోసం వెయిట్ చేయంగా 12:30కి అయితే ట్రైన్ వచ్చింది. ట్రైన్ లాస్ట్ నుంచి S1 అనేది లాస్ట్కి వచ్చింది. ఆ బోగి లాస్ట్ కంటే మేము ఆల్రెడీ బ్యాక్ సైడ్లో నిల్చున్నాం రైల్వే స్టేషన్లో. ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లోనే అయితే వెయిట్ చేస్తున్నాం. మా ఆల్రెడీ ట్రైన్ ఆగడం కోసం అయితే ఇక ట్రైన్ అయితే ట్రైన్ ఆగింది. ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని రూట్ మ్యాప్ అయితే పెట్టేసినాం. వరంగల్ టు రామేశ్వరం ట్రిప్ అనేది. అది రామేశ్వరం ట్రిప్ అంటే మనకి ఎక్కడెక్కడ మన ఓన్లీ రైల్వే స్టేషన్స్ ఆగుతాయి ఓన్లీ అనే వాటి గురించి పెట్టినాం. మెయిన్లీ ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ విజయవాడ తర్వాత గుంటూరు కొన్ని ఓన్లీ మెయిన్ సెంటర్లు మాత్రమే ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్ మాత్రం ఎట్లా అంటే చాలా లేట్గా మాకు కూడా ఇవ్వాలి. నైటు మేము 12 గంటలకు ఎక్కితే మళ్ళీ తెల్లారగట్ల నైట్లో 10:30కు అయితే రైల్వే స్టేషన్లో దిగినాం. ట్రైను ఇప్పుడు ఇక్కడనైతే మాకు 2 గంటలు లేట్, 2 hours లేట్ నడిచింది. కానీ మేము మ్యాక్సిమం మేము దిగే టైం వరకు మాత్రం టైంకి అయితే ట్రైన్ దించింది. ఇక ట్రైన్ టికెట్లు పొంగ కన్ఫర్మేషన్ అయితే అన్నారు. కన్ఫర్మేషన్ అయితే కాలేదు. టీటీని పోయి అడిగితే మరి 3 టికెట్లు తీసుకున్నాం, ఒకటే కన్ఫర్మేషన్ అయిందంటే ఏసీలో ఖాళీగా ఉందని ఏసీలోకి అయితే పంపించిండు. ఇక ఏసీలోకి అయితే వెళ్ళినాం. ఏసీలోకి వెళ్ళిన తర్వాత ఏసీ మొత్తం కంప్లీట్గా ఖాళీగా ఉన్నది. పొయ్యి అయితే ఏసీలో కూర్చుండబెట్టిండు టీటీ అయితే. ఆ టీటీ లోపల కూర్చుండబెడితే ఆ ఏసీ లోపల కూర్చున్నా కూడా బోర్ అయితే కొట్టింది. ఆ డోర్ కాడ కూర్చొని అటు ఇటు చూడడం, లొకేషన్ చూడడం. ఎందుకంటే చాలా టైం పట్టింది జర్నీ టైం అయితే పట్టింది. ఆ జర్నీలో ఏం చేయాలో తెలియక
అటు ఇటు అయితే తిరుక్కుంటూనే ఉన్నాం. ఆ ఏసీ బోగిలో మాత్రం మేమిద్దరం తప్పితే మిగతా వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక పండుకొని లేసినాం నిమ్మలంగా. బయటికి వెళ్ళి అయితే ఫేస్ వాష్ చేసుకున్నాం. ఫేస్ వాష్ చేసుకొని మార్నింగ్ టైంలో అయితే ఇక బ్రేక్ఫాస్ట్ లాంటివి కానీ అవోటి అయితే ఇక అదొకటి ఇక తినుకుంటానైతే ఉన్నాం. ఇక మార్నింగ్ టైం లేచి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ లోపలికి అయితే వెళ్ళినాం. ఎందుకంటే కొంచెం మాకు ఎవరన్నా ఉంటే పక్కకు వాళ్ళు వీళ్ళు ఉన్నా కూడా మాకు టైంపాస్ అయ్యేది. ఆ భోగి మొత్తంలో మేమిద్దరమే అయ్యే వరకు అయితే మాకైతే ఘోరంగా బోర్ అయితే కొట్టింది. ఎట్లా టైం గడవాలని చూసినాం. అసలు ఎంత పండుకున్నా లేచినా కూడా అటు చూసినా టైం అయితే గడవలేదు అసలు ఆ జర్నీ అయితే అసలు ఎప్పుడు గడుస్తుందా అని చూసినాం. ఆ జర్నీ అయితే గడవలేదు అసలుకే. ఏమున్నా ఇక కొంచెం బయటికి పోయి అటు లొకేషన్ చూసుడు, అటు సైడు ఇటు సైడు డోర్లో నిల్చొని అటు జనరల్ బోగికి వెళ్దామా అంటే S1లోకి వెళ్దామంటే S1లో మాత్రం మామూలుగా పబ్లిక్ లేరు. మాకు ఏంటంటే అందులో ప్లేస్ లేకనే మాకు ఏసీ బోగిలను అయితే సీట్ ఇచ్చిండు. ఇచ్చినా కూడా మనలోకి పోదామన్నా కూడా అందులో ప్లేస్ అయితే లేదు. ఇంట్లో ఉందామంటే ఇళ్ళనైతే బోర్ కొట్టుకుంటూనే ఉంది. మాకైతే చాలా బోర్ కొట్టింది. ఇక సీట్లు చూడండి మొత్తం ఖాళీ. మేమైతే ఇద్దరమే ఉన్నాం అక్కడ బోగిలో మాత్రం, ఆ డబ్బాలో మాత్రం. ఆ ఇద్దరం అటు ఇటు తిరిగినా, ఎంత తిరిగినా, అటు చేసినా టైం అయితే గడవలేదు. ఇక టైం గడవకేమున్నది, అటు వీడియోలు తీసుకుంటానైతే కూర్చున్నాం. ఇట్లా కానీ అయితే నైట్ టైం ఇక జర్నీ ఇక డోర్లకు పోయి ట్రైన్లు చూసినాం. రామేశ్వరంలో అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. 2 ట్రైన్లు ఒకటే సైడ్ పోతున్నాయి. అది వీడియో తీసేటప్పుడు అయితే 2 ట్రైన్లు గుద్దుకుంటాయారు బాబ్రే అన్నట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే A2 ట్రైన్ అంటే అది లోకల్ ట్రైను అంటే స్టేషన్ ఆగుకుంటూ వస్తుంది అన్నట్టు. మాది క్రాసింగ్ పెట్టలేదు, ఆ ట్రైను పంపించండు. 2 ట్రైన్లు ఒకటే దిక్కు అయితే పోతున్నాయి. మేము దూరం నుంచి చూస్తే మాత్రం 2 ట్రైన్లు దాకుతాయి అన్నట్టే పోయినాయి. కాకపోతే ఏంటంటే అటు సైడ్ అయితే వెళ్ళిపోయింది ట్రైన్ అయితే. ఆ ట్రైన్ అయితే రెండు ఒకటే దిక్కు వెళ్ళినాయి, ఒకటే దిక్కు వెళ్ళినాయి. కాకపోతే ఏంటంటే ఆ ట్రైను ప్రతి స్టాప్ ఆగుతుంది. మా ట్రైన్ అయితే ఆగదు, ఓన్లీ మెయిన్ జంక్షన్లో మాత్రమే ట్రైన్ ఆగింది. ఇక నైట్ అయితే నిమ్మలంగా అట్లా గడిచింది. నైట్ అయితే రామేశ్వరం అయితే దిగినాం. రామేశ్వరంలో దిగే వరకు మాకు మెల్లగా 8:30, 9 అయింది. టైంకే దించింది మాకు రామేశ్వరంలో మాత్రం. రామేశ్వరంలో వచ్చేసి ఏంటంటే లాస్ట్ బార్డర్ ఆ ట్రైన్ అనేది. అక్కడ ఏంటంటే ట్రైన్లు ప్రతి ఒక్కటి ఏంటంటే అక్కడికే లాస్ట్. ఇక ట్రైన్లోకి వెళ్ళి దిగినాం అనే సంతోషంతోనైతే బాబు బయటకైతే వచ్చినాం. ఇక బయటకైతే వచ్చి ఇక ఆ సంతోషంలో ఇక సంతోషం భరించలేక బయటకైతే వచ్చినాం. ఒక ఆటో మాట్లాడుకొని ఏంటంటే టెంపుల్ దగ్గరలో మాకు రూమ్స్ కావాలని అడిగినాం. రూమ్స్ కావాలంటే మాత్రం ఆ ఆటో అన్న మాత్రం తీసుకెళ్ళిండు. మనిషికి 20 రూపాయలు తీసుకుంటాడు. మినిమం ఎంత దూరం అంటే 1.5-2 కిలోమీటర్ల దూరం అయితే ఉండదు. మాకైతే టెంపుల్ ముందే రూమ్ దొరికింది. టెంపుల్ అంటే ఆ ఎదురుగా ఉండే టెంపులే. ఆ నుంచి గట్టిగా 200 మీటర్లు కూడా ఉండదు మాకు టెంపుల్ ముందే రూమ్ దొరికింది. రూమ్లోకి పోయినాం, ఫ్రెష్ అప్ అయినాం. నైట్ టైం లేదన్నోటి తినాలని ఇక బయటికి అయితే వచ్చినాం. ఇక బయటకు వచ్చి వేరే చుట్టూ హోటల్కి అయితే తిరిగినాం. ఇంకో హోటల్ కాడికి పోతే మాత్రం ఒక హోటల్ బంద్ చేసి ఉంది. అక్కడ హోటల్ బంద్ చేసి ఉంటే మళ్ళీ రిటర్న్ ఏంటంటే ఇంకో హోటల్ కోసం అయితే తిరుక్కుంటానైతే ఉన్నాం. అక్కడ ఏంటంటే నైట్ టైంలో 9-9:30 దాటిందంటే కంపల్సరీ హోటల్ మ్యాక్సిమం బంద్ చేస్తారంట. ఎందుకంటే ఫుడ్ మిగలనియరట. ఒకవేళ దేవుని కాడ మార్నింగ్ టైంలో వాటర్లో పెట్టిన ఫ్లవర్స్ కానీ అవి ఉన్నా కూడా ఆ రోజుతోనే క్లియర్ అట. మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ అంట. అక్కడ ఏంటంటే ఫుడ్ ఎంత ఫుడ్ ఏది మిగిలినా కానీ నైటే క్లియర్ చేసేస్తారు. ముగ్గురికి అయితే టోకెన్ తీసుకున్నాం. మినిమం 70 రూపాయలు, 210 రూపాయలు అయితే పడింది. అందులో హోటల్లో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. మా వాళ్ళు మేమైతే ఒక దోశ ఆర్డర్ ఇచ్చినాం, ప్లేన్ దోశ. ఆ దోశనైతే రానే వచ్చింది. ఆ దోశలు ఏంటంటే మాకు వచ్చేసి అక్కడ కొబ్బరి చట్నీ ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ. ఆ కొబ్బరి చట్నీతోనే తినలేదు. మా నరేషన్ అయితే అడిగిన, అన్న ఎట్లుందన్న అంటే ఓకే పర్వాలేదని అయితే అన్నాడు. ఆ ఫేస్లో మాత్రం అంత కలనైతే అవ్వలేదు. తిన్నాడు, ఓకే పర్వాలేదు అనే అన్న అయితే చెప్పిండు. నాకైతే ఆ ఫేస్లోనైతే కళ అయితే అవ్వలేదు, ఓకే పర్వాలేదు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రిప్ మొత్తంలో మేము ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తా.